ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు అంకెల గారడీ చేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన జీఎస్డీపీ ముందస్తు అంచనాలు తప్పుల తడక అన్నారు. విచ్చలవిడి అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండి పడిందని మండిపడ్డారు. కాగ్ ఎంఓఎస్పీఐ గణాంకాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు దొంగలెక్కలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీఎస్డీపీ అంచనా గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, ఈ గణాంకాలు ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు మార్గదర్శకత్వంలో తయారు చేసినవని ధ్వజమెత్తారు. కాగ్ విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చుల్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉంది. అప్పులు గణనీయంగా పెరిగాయి. అభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోయింది. వినియోగం, పెట్టుబడులు పడిపోయాయి. రెవెన్యూ ఫిస్కల్ లోటు ఆందోళనకరంగా పెరిగింది. కూటమి నేతల అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. కొంతకాలం అందరినీ మోసం చేయొచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరని చంద్రబాబుకు హితవు పలికారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడి ఎందుకని వైఎస్ జగన్ నిలదీశారు. 2014-2019లో టీడీపీ పాలనలో జీఎస్డీపీ వృద్ధి గొప్పదైతే ఇప్పుడు రాష్ట్రం జాతీయ జీడీపీలో వాటా 4.45% మాత్రమే ఎందుకుందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 2019-2024లో 4.78% ఉన్న సంగతి ఏంటని చంద్రబాబును అడిగారు. టీడీపీ పాలనలో రాష్ట్రం, వ్యక్తి, ప్రతి ఆదాయ ర్యాంక్ ఒక స్థానం కూడా మెరుగుపడకపోవడానికి కారణం ఏంటి? వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ ఎక్స్లో డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజల్ని మోసం చేస్తోందని, కానీ కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని వైఎస్ జగన్ తన ఎక్స్లో తెలిపారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారాలు 2019-2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనుక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించాలని ఎక్స్లో వైఎస్ జగన్